కేసీఆర్ గారు ఇప్పుడే చెప్పినా వాళ్ళకి కాస్త కుషన్ ఇచ్చారు. ఆ టైం కూడా అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి తెర తీశారు. అంతే కదా? రైట్, ఓకే. శ్రీవర్ధన్ గారితో మాట్లాడదాం. శ్రీవర్ధన్ గారు, ఏంటి అధికార పక్షంతో పాటు బీజేపీ కూడా కేసీఆర్ ఎంట్రీతో కాస్త షేక్ అవుతున్నారా? మీ నిజంగా భయపడుతున్నారా? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మన ప్రేక్షకులకు అందరు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు షేక్ కావట్లేదు, వాళ్ళు ఏమైనా షేక్ అవుతున్నారేమో తెలియదు. ఎందుకంటే ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి కేసీఆర్ మరి వాళ్ళ కార్యాలయానికి వచ్చినప్పుడు వాళ్ళే షేక్ కావచ్చు. ఎందుకు అంటే ఆయన నియంతృత్వ ధోరణి ఏదైతే ఉందో, మరి ఒక ముఖ్యమంత్రిగా మన దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం, కాంగ్రెస్ వాళ్ళని చూసాం, కమ్యూనిస్టులను చూసాం. భారతీయ జనతా పార్టీ అంటే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. కానీ ఇంత నియంత్రితమైనటువంటి ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు కూడా చరిత్ర చూడలేదు. సో కేసీఆర్ ఏదైతే ఉందో, టిఆర్ఎస్ పార్టీ పుట్టుక కావచ్చు, నిర్మాణం కావచ్చు, ఓన్లీ సెంటిమెంట్లను వాళ్ళు ఎన్కాజ్ చేసుకొని రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సందర్భం కావచ్చు, అధికారం వచ్చిన సందర్భంలో కూడా సెంటిమెంట్ రగల్చి వాళ్ళు ఈ యొక్క 10 సంవత్సరాల యొక్క అధికారంలో ఉన్నారు. సో ఈ 10 సంవత్సరాల అధికారంలో తెలంగాణ రాష్ట్రం ఇలా ఇంతకుముందు కేటీఆర్ మాటలు వింటా ఉంటే ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. మరి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆ రోజు కృష్ణా జిల్లాల విషయంలో మరి మన యొక్క 66% పరివాహక ప్రాంతం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లను కాకుండా 33% కోసం ఎందుకు ఒప్పుకున్నారండి? తెలంగాణ ప్రజలను ఎందుకు పన్నంగా పెట్టారు? ఈ రోజు అధికారం పోయిన తర్వాత అన్ని గుర్తొస్తున్నాయి. సో ఇవాళ అధికారం పోయిన తర్వాత పార్టీ గుర్తొస్తుంది, పార్టీ నిర్మాణం గురించి వస్తుంది. మరి గతంలో ప్రజాస్వామ్యంలో మనందరూ కూడా తెలుసు, ఒక పార్టీ ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక ఏ విధంగా అయితే ఉంటుందో, పార్టీ కూడా పార్టీ యొక్క నిర్మాణం, పార్టీ ఒక ప్రజాస్వామ్యుతంగా ఎన్నుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. సో ఈ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మనం కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో జాతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ క్రమంగా అది కుటుంబ పార్టీ అయింది. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నిర్మాణంలో కొంత కంపారిజన్ చేసినప్పుడు రాష్ట్రాల్లో వేరే వేరే వ్యక్తులను పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు మరి పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా జరపలేదు. ఇలా జరపడం కోసం వచ్చిన గతంలో ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నటువంటి జేఏసీ, మరి ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఆ యొక్క అధికారం రావడంలో సెంటిమెంట్ లో ప్రజలందరూ కూడా ఇచ్చారు. సో ఇవాళ ఆయన అధికారం పోయిన తర్వాత పార్టీ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ పార్టీ నిర్మాణం చేసిన ఒకసారి 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ, 34 సీట్ల పైన అసెంబ్లీలో గెలిచిన పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో 0 మరి పర్ఫార్మెన్స్ చూపించిందంటే ప్రజలు టిఆర్ఎస్ పార్టీని తిరస్కరిస్తున్నారు. టిఆర్ఎస్ ఎప్పుడైతే మీకు 8 రావడానికి బీఆర్ఎస్ సహకరించింది. బీఆర్ఎస్ సహకరించడం కాదు, మేము పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో అధికారంలోకి వచ్చామండి. అంటే భారతీయ జనతా పార్టీని దేశంలో, అది ముఖ్యంగా సౌత్ ఇండియాలో కూడా, తెలంగాణలో కూడా ప్రజలు ఆదరించారు. సో దీంట్లో శ్రీవర్ధన్ గారు, ఈసారి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే అండి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా 2023 ఎన్నికల ముందు కూడా మమ్మల్ని ఒకటే చెప్పింది. ఏం చెప్పింది? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకుపోయినాయి. కాబట్టి ఇవాళ ఆల్టర్నేట్ గా ఎదగాల్సినటువంటి పార్టీని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి యాక్సిడెంటల్ గా అధికారం ఇచ్చిండ్రు. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక పార్టీగా చాలా విషయాలు చేసుకోవాలి, నిర్మాణం చేసుకోవాలి. అంటే ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి షేక్ కావాల్సిన అవసరం లేదు. సరే, శ్రీవర్ధన్ గారు, ఈసారి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదు, తెలంగాణకు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అని చెప్పి చాలా ఆయన ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరి ఈ రకంగా అయితే బీజేపీకి ఇది కాస్త మైనస్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేవంటారా? ఎందుకుందండి? ఇప్పుడు ఆయన ఎన్నడూ టార్గెట్ 10 ఏళ్లలో బీజేపీని టార్గెట్ చేయలేదా? 10 ఏళ్లలో ఆయనకు 10 పైన ఎంపీ సీట్లను ఇచ్చినప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి అదేంటన్నా, ఆయన వారు వచ్చి పోరాటాలు ఏం చేయకపోయినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మా యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మొత్తం మీ అందరి కూడా మీడియా సమక్షంలో ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇచ్చినటువంటి సహకారం ఏతుందో దాదాపు 10 లక్షల కోట్లకు సంబంధించినవి మీకు అందరికి కూడా స్లైడింగ్స్ లో చూపించాం. ఒకటి కాదు, మాటలతో కాదు. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కోసం ఎంత ఇచ్చాం,
గ్రామీణ అభివృద్ధి కోసం ఎంత ఇచ్చాం, పట్టణాల అభివృద్ధి కోసం ఏమి ఇచ్చాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ఇళ్ల కోసం ఎంత సహకారం చేశాం, ఈ అనేక రకాలైనటువంటి అంశాలు మేము పూర్తిగా రైల్వే నిర్మాణం కోసం ఎన్ని డబ్బులు ఇచ్చాం, జల మిషన్ కోసం ఎన్ని ఇచ్చాం, ఇవన్నిటిని కూడా పూర్తి ఆధారాలతో లెక్కలతోటి మేము రాష్ట్రం ముందు ఉంచాం. ఇప్పుడు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడడానికి టిఆర్ఎస్ కు ఏమీ లేదు. ఇవాళ ఆయన ఊకే పదే బీజేపీ మీద 8 మంది ఎంపీలను ఇచ్చాం, ఇంత ముందుకు ఆయన మాట్లాడుతుంటే మేము విన్నాం. కేటీఆర్ గారు ఏం తీసుకొచ్చారు, 8 పైసలు కూడా తీసుకురాలేదు. ఈ మాటలు కాదు. ఈ మాటలను వదిలేసి ఈ రోజు వాళ్ళ యొక్క శాసనసభ నాయకుడిగా పక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇలా ప్రజలకు అధికారం ఉంటుంది పోతుందండి, కానీ ప్రజల పక్షాన ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఆయన 1 సంవత్సరం తర్వాత నేను మాట్లాడతా, ఎవరికి భయం ఏంటది? 1 సంవత్సరం తర్వాత మాట్లాడితే ఇలా భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క 40 సంవత్సరాల్లో 14 మంది జాతీయ అధ్యక్షులు మారారండి. 14 మంది జాతీయ అధ్యక్షులు మారారు. 3 సంవత్సరాలకు ఒకసారి మేము శ్రీవర్ధన్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్, లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. దానికంటే ముందు డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. టేక్ ఎ బ్రేక్.